నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ హెల్తీ కుకింగ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను ఒక ట్రెడిషనల్ ఓల్డ్ రెసిపీ ఆంధ్ర ఆవకాయ మై మామ్ స్టైల్లో మా మమ్మీ ఎలా ప్రిపేర్ చేస్తారో చూపిస్తానండి. సో ఫస్ట్ ఇక్కడ మేము ఆవు పిండి తీసుకున్నాము అండ్ దీంట్లో ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తున్నాం. ఆవు పిండి వచ్చేసి 250 గ్రామ్స్ అండ్ సాల్ట్ కూడా వచ్చేసి 250 గ్రామ్స్. ఇది ఏంటి అంటే ఇక్కడ మా ఇంటి దగ్గర ఒకళ్ళు ఉన్నారండి, దే యూస్ టు ప్రిపేర్ ఇన్ ఓల్డ్ ట్రెడిషనల్ వే అనమాట. ఇది వచ్చేసి రాక్ సాల్ట్ని వాళ్ళు దంచి పౌడర్ చేశారు ఇలాగా. అండ్ కారం కూడా అంతే. కారం అయితే ఎంత ఫైన్ కలర్, ఎంత మంచి కలర్లో ఉందంటే దే యూస్ టు పిక్ రెడ్ చిల్లీస్ అనమాట. ఎంత మంచి క్వాలిటీ ఆఫ్ రెడ్ చిల్లీస్ తీసుకొచ్చి వాళ్ళు వాటిని సన్లైట్లో ఎండపెట్టి దాన్ని దంచి పౌడర్ చేస్తారు. సో ఇవన్నీ ఇప్పుడు మేము తీసుకున్న ఈ 3 కూడా వాళ్ళ ప్రొడక్ట్స్ అనమాట. వాళ్ళు సెలెక్టివ్గా మంచి క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ తీసుకొచ్చి మన ముందే వాళ్ళు ఎండపెట్టి వాటిని పౌడర్స్ చేసి అమ్ముతున్నారు. సో అండ్ ఇది ప్రోడక్ట్ కూడా చాలా బాగుంటుంది. యాక్చువల్లీ ఇది అన్నీ ఏమిటంటే వాళ్ళు హౌస్లో ప్రిపేర్ చేస్తూ ఉంటారు, బట్ ప్రోడక్ట్ అయితే టూ గుడ్ అనమాట. కంపారిటివ్లీ కాస్ట్ అనేది ఇవి కొంచెం ఎక్కువ, బికాస్ దే ఆర్ డూయింగ్ సచ్ ఎ ప్రాసెస్ కాబట్టి, బట్ చాలా బాగుంది క్వాలిటీ. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఏదైతే తీసుకున్నామో 3 ప్రొడక్ట్స్ అవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకుంటున్నాము. యాక్చువల్లీ ఏంటంటే నార్మల్ సాల్ట్ అయితే మనకి ఈజీగా, ప్యాకెట్ సాల్ట్ అయితే ఈజీగా మిక్సప్ అయిపోతుంది, బికాస్ దాంట్లో తేమ శాతం ఉండదు, దాన్ని హైడ్రేట్ చేసేస్తారు. సో దాంట్లో తేమ శాతం ఉండదు కాబట్టి అది ఈజీగా మిక్స్ అవుతుంది. బట్ రాక్ సాల్ట్లో మనకి మాయిశ్చర్ లెవెల్స్ ఉంటాయి, దానివల్ల అది కొంచెం ముద్దగా ఉంటుంది అన్నమాట. సో కొంచెం టైం తీసుకొని దాన్ని అంతా బాగా మిక్స్ చేయాలి. నెక్స్ట్ అన్నీ మిక్స్ చేసేసుకున్నాక ఇది వచ్చేసి జింజరీ ఆయిల్ అండి, అంటే నువ్వుల నూనె మనం ఏదైతే పౌడర్స్ అన్ని కలిపి పెట్టుకున్నామో అది, అలాగే ఆవకాయ ముక్కలు అనమాట. ఈ ఆవకాయ ముక్కల్ని బాగా నీట్గా ఫైన్గా క్లీన్ చేసేసాం. అండ్ ఇవి వచ్చేసి చిన్న రసాలు అంటారు. అండ్ ఈ ఒక మీడియం సైజులో మేము వీటిని కట్ చేయించాం. సో ఇప్పుడు ఈ ఆవకాయలు ఏదైతే ఉన్నాయో పీసెస్, ఇవన్నీ కూడా మేము ఆయిల్లో వేస్తున్నాం అనమాట. ఇలా చేయడానికి గల రీజన్ ఏంటి అంటే ఫస్ట్ పీసెస్ అన్నీ కూడా ఆయిల్లో కోట్ అవుతాయి. నెక్స్ట్ వీటిని తీసుకొని ఈ పౌడర్స్ ఏదైతే మనం మిక్స్ చేసామో ఆ పౌడర్స్లో యాడ్ చేస్తారనమాట. ఇలా యాడ్ చేసి ఈ పీసెస్ని కూడా కంప్లీట్గా ఈ పౌడర్స్లో కోట్ చేస్తారు. అలా కోట్ చేయడం వలన ఏమవుతుందంటే ఎవ్రీ పీస్ కూడా ఉప్పు, కారం, ఇంకా నూనె అన్నీ ఈవెన్గా అందుతాయి. సో మనం అన్నీ కలిపేసి ఒకసారి కలిపే కన్నా ఇలా కలిపితే ఏమిటంటే ఎవ్రీ పీస్ కూడా ఈక్వల్లీ కోటెడ్ అవుతుంది అనమాట. సో దాట్స్ వై టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో దట్స్ ద రీజన్ ఇలా సపరేట్గా ఇలా ఆయిల్లో వేసి నెక్స్ట్ దీంట్లో వేసి దీన్ని ఇలా ఒక్కొక్క దాన్ని పర్టికులర్గా తీసుకొని వాటిని కోట్ చేయడానికి రీజన్ అదనమాట. అండ్ టేస్ట్ కూడా ఇలా చేస్తే చాలా బాగుంటుంది అనమాట. సో ఇలాగా చేశాక అన్నీ కూడా ఈ టబ్లో వేసుకుంటున్నారు. ఈ టబ్ వచ్చేసి స్పెషల్లీ ఫర్ పికిల్స్ మా మమ్మీ చేసేటప్పుడు ఈ టబ్లో చేస్తారు. ఇది వచ్చేసి కొంచెం స్పేషియస్గా ఉంటే అన్నీ మిక్స్ చేయడానికి ఫ్రీగా ఉంటుంది అని చెప్పేసి ఈ టబ్ కొన్నారు. ఎప్పుడు 3 years బ్యాక్ కొన్నారు. దాన్ని ఎప్పుడు చేయాలి అనుకుంటే అప్పుడు ఈ టబ్ బయటికి తీసి దీంట్లో ప్రిపేర్ చేసేసి మళ్ళీ తన వర్క్ అయిపోయాక దీన్ని మళ్ళీ స్టోర్ రూమ్లో పెట్టేస్తారనమాట. సో దీన్ని ఇంకా వేరే పర్పసెస్కి వాడరు, ఓన్లీ ఫర్ పికిల్స్ ఏదైనా చేయాలి అన్నప్పుడు దీంట్లో ప్రిపేర్ చేస్తారు. సో ఈ రకంగా మన దగ్గర ఉన్న అన్ని మామిడికాయల్ని మనం ప్రిపేర్ చేసేసుకోవాలి. అండ్ ఇక్కడ ఇంకొక మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇది ఇలాగా మనం ఏదైతే ఇలా దంచి చేసిన ప్రొడక్ట్స్తో మనం చేస్తున్నాం కదా, అంటే వీలున్నంత మటుకు ఇలా చేయడానికి ట్రై చేయండి అందరూ వాళ్ళ హౌసెస్లో. అప్పుడు ఇది ఇంకా స్టోరింగ్ అన్నది, అంటే ప్రొడక్ట్స్ మనం బయట మార్కెట్లో కొన్న వాటికన్నా ఇలాగా మనం ఇంట్లో ఎవరైనా ప్రిపేర్ చేసిస్తే అక్కడ బై చేయడానికి ట్రై చేయండి. అప్పుడు ఇవి ఎక్కువ రోజులు, నార్మల్ కన్నా ఎక్కువ రోజులు ఉంటాయి మనకి. అండ్ ఆవకాయ పచ్చడి ఎప్పుడు కూడా నువ్వుల నూనె, అదే పప్పు నూనెతో చేయడానికి ట్రై చేయండి. అదే టేస్ట్ కూడా, స్టోరింగ్ కూడా అదే యూజ్ అవుతుంది. నెక్స్ట్ మన దగ్గర మిగిలిపోయింది ఉంటుంది కదా ఆ పౌడర్, వాటిని కోట్ చేసేసాక అదంతా కూడా దీంట్లో మిక్స్ చేసేసుకుంటున్నాం మనం. యాక్చువల్లీ ఈ పౌడర్స్ ఇవన్నీ ఎలా తీసుకుంటారంటే క్వాంటిటీ పీస్ని బట్టి అనమాట. దానికి ముక్కకి ఎక్కువ పులుపు ఉంటే ఉప్పు కారం ఎక్కువ కలుస్తాయి, తక్కువ ఉంటే తక్కువ కలుస్తాయి అనమాట. అవి చెక్ చేసుకొని మిక్స్ చేసుకుంటారు. సో ఇప్పుడు ఇవన్నీ మనం దీంట్లో వేసేసుకున్నాం కదండి. అంటే నెక్స్ట్ మనం ఇది మెంతి పిండి అనమాట.
మెంతి పిండి వచ్చేసి ఒక 50 grams అలా తీసుకోవాలి. మై మామ్ వాజ్ చాలా ఎక్స్పర్ట్ అనమాట. సో షీ డోంట్ నీడ్ ఎనీ మెజర్మెంట్స్తో, తను చేత్తో వేసేస్తూ ఉంటారు. సో అంటే ఎవ్రీ మదర్ హ్యాస్ ద టాలెంట్. సో మదర్స్కి అవసరం లేదు. నెక్స్ట్ ఇందులో వెల్లుల్లిపాయలు, ఇది ఆప్షనల్, బట్ ఇలా వెల్లుల్లిపాయలు వేసుకుంటే అవి కూడా కొంచెం పుల్లగా అయిపోయి టేస్ట్ చాలా బాగుంటాయి. అండ్ దీంతో పాటు కొన్ని మెంతులు కూడా యాడ్ చేస్తారు మమ్మీ. మెంతులు కూడా దీనికి మంచి టేస్ట్ని ఇస్తాయి. ఇది కూడా ఆప్షనల్, వేసుకోవాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. మెంతులు కూడా మంచి టేస్ట్ ఇస్తాయి, చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అండ్ ఏదైతే ఆయిల్ ఉందో ఆయిల్ కూడా ఇందులో పోసేసుకుందాం రిమైనింగ్. యాక్చువల్లీ ఈ ఆయిల్ కాకుండా ఇంకా ఎక్కువ ఆయిల్ పడుతుంది. అప్రాక్సిమేట్గా మాకు 3 kgs ఆఫ్ ఆయిల్ పట్టింది ఈ కొన్ని పీసెస్కి. సో ఇప్పుడు ఇవన్నీ కూడా మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. అంటే రిమైనింగ్ ఇంకా ఆయిల్ కూడా ఉంటే ఈ పౌడర్స్ అన్నీ కూడా ఫస్ట్ మనం బాగా మిక్స్ చేయాలన్నమాట. అండ్ మెంతిపిండికి మంచి టేస్ట్ని ఇస్తుంది అండి. యాక్చువల్గా ఏదైనా గ్రేవీ కర్రీస్లో కూడా చాలా కొంచెం క్వాంటిటీ ఆఫ్ మెంతిపిండి వేస్తే అది చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో కూడా మంచి టేస్ట్ ఇస్తుంది. పులుపు మన మామిడికాయకి మంచి టేస్ట్ ఇస్తుంది అనమాట. అది చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి మెంతుల్లో. వేసుకోవడం చాలా మంచిది కూడా యాక్చువల్లీ హెల్త్ పర్పస్ కూడా. నెక్స్ట్ నువ్వుల నూనె మిగతా అది వేసేసుకుంటున్నాం మేము ఇక్కడ. యాక్చువల్గా ఏమవుతుందంటే వేసినప్పుడు మనకు ఆయిల్ ఎక్కువ కనిపించదండి. 1-2 days తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది అనమాట. సో మనకి సరిపోతుంది అనుకున్నంత వరకు మనం యాడ్ చేసుకోవడమే మంచిది. ఆయిల్ తక్కువ ఉన్నా కూడా పచ్చడి పాడైపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. సో ఆయిల్ అనేది కంపల్సరీ. సాల్ట్ అండ్ ఆయిల్ ఇవి రెండు కరెక్ట్గా ఉండేటట్టు చెక్ చేసుకోవాలండి. అదర్వైజ్ పచ్చడి పాడైపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అంటే లాంగ్ టైం స్టోరేజ్ అన్నది తక్కువ అయిపోతుంది అనమాట ఒకవేళ దాంట్లో అలాంటి ఆయిల్ తక్కువ ఉంటాయి. సో అవన్నీ ఒకసారి కలిపేసుకున్నాము. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేస్తున్నారు మమ్మీ. బికాజ్ ఈ పసుపు యాడ్ చేయడం వల్ల మీరు పట్టిన రోజు ఏ కలర్ అయితే ఉంటుందో ఆఫ్టర్ 1 year 1.5 year కూడా అదే రెడ్ కలర్లో ఉంటుందండి. కొన్ని రోజులు పోయాక బ్లాక్గా మారిపోవడం లాంటిది ఉండదు అనమాట. మీరు ఎప్పుడైతే పసుపు యాడ్ చేస్తారో అప్పుడు అది కలర్ అన్నది అలా రెడ్ కలర్లో చాలా చక్కగా ఉంటుంది. సో ఇప్పుడు ఇదంతా కూడా మేము జాడీలో ఎత్తి పెట్టేసాము. 3 days తర్వాత ఇది సర్వ్ చేసుకోవడానికి మనకి రెడీ అయిపోతుంది అనమాట. అప్పటి వరకు దీన్ని లిడ్ మూత పెట్టేసి దాచేయాలి 3 days. ఆఫ్టర్ 3 days మా మామిడికాయ పచ్చడి ప్రిపేర్ అయిపోయిందండి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మా మామ్ ప్రిపేర్ చేసింది సెపరేట్ వే. ఇందులో కొంచెం మెంతులు, వెల్లుల్లి, చాలా తక్కువ మంది మెంతులు వెల్లుల్లిపాయలు వేస్తారు, బట్ ఆ రెండు మంచి టేస్ట్ని యాడ్ చేస్తాయి మన పచ్చడికి. అండ్ నువ్వుల నూనె ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. నువ్వుల నూనె యూజ్ చేసే పచ్చడి ఏదైనా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ నువ్వుల నూనె ప్లేస్ మేజర్ రోల్ అనమాట దీంట్లో. స్టోరేజ్ పర్పస్ కోసం నువ్వుల నూనె ఎక్కువ యూజ్ చేయాలి, అదే మనకి ఎక్కువ స్టోరేజ్ ఇస్తుంది. అండ్ హెల్త్ బెనిఫిట్స్ కూడా నార్మల్ రిఫైన్డ్ ఆయిల్స్ కన్నా నువ్వుల నూనె యూజ్ చేసుకుంటే వాళ్ళ హెల్త్ కూడా చాలా బాగుంటుంది. సో ఇది మా స్టైల్లో మేము ప్రిపేర్ చేసి చూపించామండి. మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వచ్చు.